టీవీ49 న్యూస్ కి స్వాగతం. కాకినాడ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు జాతిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆ విధంగా చేయని ఎడల రాబోయే ఎలక్షన్స్ లో మీకు బుద్ధి చెబుతామని, మా ఓట్లతో గెలిచి మా జాతిని హీనంగా చూడడం ఎంతవరకు సమంజసం? మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే త్వరలో ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ నాయకులు అందరం కలిసి మిమ్మల్ని కాకినాడలో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గకుండా చూస్తామని, మిమ్మల్ని హెచ్చరిస్తామని వారు పేర్కొన్నారు. వాళ్ళ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరావు చాలా అమర్యాదకరంగా, అవమానకరంగా ఈ అగ్నికుల క్షత్రియ జాతి గురించి మాట్లాడటం దురదృష్టకరం. వారికి అహంకారం తప్ప బుర్రలేదు. ఒక మూర్ఖుడైనటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా అగ్నికుల క్షత్రియ ఓట్లు సుమారు 40-45 వేల ఓట్లతో నెగ్గి ఇవాళ శాసనసభలో అడుగుపెట్టిన వ్యక్తి. ఈ మూర్ఖుడికి రాబోయే ఎన్నికల్లో అగ్నికుల క్షత్రియులందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అలాగే అగ్నికుల క్షత్రియుడు అన్నం తినేవాడు ఎవడైనా ఉంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఓటు వేయొద్దు అని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేసి మల్లాడి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇది రాష్ట్రంలో మొత్తం అందరూ కూడా అసలు ఈ వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేయొద్దు అనే విధంగా పిలుపునిస్తాం తొందరలోనని మీ ద్వారా తెలియపరుస్తాం.